హలో అండి. ఈ వీడియోలో పొన్నలూరు మండలంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ విధంగా పూలతో డెకరేషన్ చేసి, ముగ్గు వేసి వెల్కమ్ చెప్పారు. ఇక్కడ ఎంపీడీఓ మేడం గారు, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, మండల నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా విలేజ్ నుంచి నేను కూడా అప్లై చేశాను. నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా అప్లై చేశారు. ఇందులో మొత్తం 90 డేస్ ట్రైనింగ్ ఇస్తారంట. అందులో 75% హాజరు కంపల్సరీగా ఉండాలంట. ఇక్కడ చూడండి, ఎంపీడీఓ మేడం గారు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభిస్తున్నారు. రోజు మొబైల్లో ఫేస్ అటెండెన్స్ కంపల్సరీగా వేయాలి. అంతా ఆన్లైన్ అటెండెన్స్ పెట్టారు. పొన్నలూరు మండలానికి మొత్తం 144 మిషన్లు శాంక్షన్ అయ్యాయంట. ఇక్కడ లోపల మిషన్స్ అన్నీ ఉన్నాయి. ఒక 25 మిషన్స్ వరకు వచ్చాయి, కొత్త మిషన్స్ అన్నీ. వాటి మీదే మాకు ట్రైనింగ్ ఇస్తారు. మేము వాటి మీదే నేర్చుకోవాలంట. ఇక్కడ మేడం చూడండి, మిషన్కి పసుపు కుంకుమ రాశారు, ఓపెన్ చేశారు. ఇవేనండి మేము నేర్చుకునే మిషన్స్. మొత్తం 25 ఉన్నాయి. మాకు ట్రైనర్ని కూడా పెట్టారు, ఒక ట్రైనర్ని. 90 రోజులు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కొత్త మిషన్లు ఇస్తామన్నారు. ఇక్కడ మేడంకి లెఫ్ట్ సైడ్ ఉన్నారు, ఆమె మా ట్రైనరు, మాకు నేర్పించే ట్రైనర్ అనమాట. తర్వాత మీటింగ్ పెట్టారు. ఇక్కడ మీటింగ్లో మండల నాయకులు, ఎంపీడీఓ గారు అందరూ మాట్లాడారు. 144 మిషన్లు వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండల ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, అదేవిధంగా కోటిరెడ్డి గారికి, అదే మా పంచాయతీ కార్యదర్శులకి, మా స్టాఫ్కి, పత్రికా విలేకరులకి, ఇక్కడికి వచ్చేసిన షూయింగ్ టీచరు మరియు లబ్ధిదారులకి అందరికీ, మిగిలిన వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క కుట్టు మిషన్స్ నిర్వహణ కార్యక్రమంలో మీకు 70 రోజులు శిక్షణ ఇస్తారు అనుకుంటున్నాను. ఈ 70 రోజుల్లో మీరు ఈ శిక్షణా కార్యక్రమంలో చక్కగా మీరు నేర్చుకొని ఆ తరువాత ఆ మిషన్స్ కూడా మీకే వస్తారు. అది ఒక జీవనోపాధిగాను ఉంటుంది. ఇవి చక్కగా నేర్చుకొని మీ యొక్క గ్రామ పంచాయతీలో ఇంటి దగ్గర కుట్టుకొని కుటుంబ పోషణ కూడా కనిపిస్తూ ఉంది, ఆర్థిక లాభం కూడా వస్తూ ఉంది. కనుక ఈ యొక్క సమావేశంలో మన యొక్క మండల ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన మండలానికి 145 మిషన్లు మంజూరైనవి. దానికి సంబంధించి ఈరోజు మన మండల అభివృద్ధి అధికారి గారు ఓపెన్ చేయడం జరిగింది. దాని మీద మొత్తం కూడా మండలంలోని సమావేశానికి ఇచ్చేసి ఈవార్ని గారు, కోటిరెడ్డి గారు, అందరికీ పత్రికా విలేకరులకి, ఈ సమావేశానికి ఇచ్చేసిన మహిళా అందరికీ పేరు పేరున నా నమస్కారాన్ని. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ మహిళా మండలందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఈ పేద బడుగు బలగిన వర్గాలందరూ కూడా ఈ మిషన్లు అందరూ కూడా ఇచ్చేసి 146 మందికి ప్రస్తుతానికి ఇచ్చేసి ఈ ట్రైనింగ్ సెంటర్ ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ మహిళలందరూ కూడా ఎంతో చైతన్యవంతం చేసేదానికి అటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు మన మంత్రివర్యులు ఈరోజు సింగరాయకొండలో కూడా ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఆయన కూడా మన చంద్రబాబు నాయుడు కూడా మన జిల్లాలో మార్కాపురంలో చేసిపోయారు, అన్న ఓపెన్ చేసిపోయారు. దాని మీద ఏంటంటే అంతా మొత్తం రాష్ట్ర వైడ్గా జరుగుతున్నాయి. అందరూ ఈ ట్రైనింగ్ సెంటర్కి ప్రతి ఒక్కరూ మస్తుగా వచ్చి అందరూ ట్రైనింగ్ నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చైతన్యవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకి మార్కాపురంలో సీఎం గారు కూడా లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క మినిస్టర్ గారు, ప్రీతమ మినిస్టర్ గారు కూడా శ్రీరాయకొండ చేశారు. ఇప్పుడు నాకు కూడా వారికి కూడా చేసినటువంటి మన శ్రీయుత మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి, అలాగే మన డిప్యూటీ ఎంపీడీఓ గారికి, అలాగే మన మండల నాయకులైనటువంటి ప్రసాద్ గారికి, అలాగే కోటిరెడ్డి గారికి, పత్రికా విలేకరులకు, అలాగే శ్రీజమ్మకి, అలాగే మేడం గారికి, ఐసిడిఎస్ సూపర్వైజర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, అంటే లబ్ధిదారులకి, అలాగే ట్రైనింగ్ ఇచ్చినటువంటి మేడం, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్కి, అలాగే మిగిలిన అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనకి 144 మందిని సెలెక్ట్ చేశారు. మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని మాత్రమే సెలెక్ట్ చేశారు?
అంటే మీ ఇళ్లలో మిమ్మల్ని ఆర్థిక పరంగా అభివృద్ధి చేయడానికి మీరు ఉచితంగా ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్ని రోజులైతే మీకు శిక్షణ ఇస్తారో ఆ శిక్షణ కార్యక్రమం అన్నీ కూడా మీరు వినియోగించుకోవాలి. రోజు వచ్చి వాళ్ళు ఇచ్చేటటువంటి వాల్యుబుల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని తీసుకొని మీరు చక్కగా అన్నీ కూడా బాగా నేర్చుకొని మీ కుటుంబాల్లో మీరు ఆర్థిక పరంగా బాగా ఎదగాలని కోరుకుంటూ ఈ శిక్షణ ఇంత బాగా మనకి సపోర్ట్ చేసినటువంటి మీకు ఇచ్చేటటువంటి శిక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ఎవరైతే మనం పెట్టారో మన ప్రభుత్వాన్ని కూడా మనం అప్రిషియేట్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన మేడం గారిని అలాగే థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాం. రమణమ్మ గారు చాలా చక్కగా వివరించారు. వారికి మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మనకి ప్రీతమ ఎంపీడీఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు బీసీ కార్పొరేషన్ తరఫున ఉచిత కుటుంబ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన శ్రీయుత వంద ప్రసాద్ సార్కి మరియు శ్రీయుత కోటరెడ్డి సార్కి మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీ డిప్యూటీ ఎంపీడీఓ గారైన శ్రీ నాగేశ్వర సార్కి మరియు వేదిక మీద ఉన్న పంచాయత్ సెక్రటరీ శివజమ్మకి ఆఫీస్ సెక్రటరీ మరియు రవణమ్మ గారి పంచాయత్ సెక్రటరీ రవణమ్మ గారికి మరియు శిరీషాకి ప్లస్ మన ఐసీడీ సూపర్వైజర్ గారైన శ్రీ రమాదేవి గారికి మరియు మా మండలం నుంచి చేసిన ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శులకు పండలూరు పంచాయతీ కార్యదర్శి శ్రీ నారాయణ గారికి మరియు పాత్రికేయ మిత్రులకు మరియు ఈ కార్యక్రమానికి అంటే సెలెక్ట్ అయిన మనకు ట్రైనర్ మీ అందరికీ కుట్టు మిషన్ అంటే ఎలా కుట్టాలి ఎలాగ మనకి ట్రైనింగ్ నేర్పించాలని వచ్చిన మీకు గురువుగారు లాంటి సమానురాలైన మన సంపూర్ణ గారికి మరియు మీ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్ గారికి మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరి మనలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు చాలా శుభదినం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన గౌరవనీయులైన మన సీఎం గారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక మహిళలు మనకి విజన్ ఉన్న మన సీఎం గారు ఒక మంచి ఇన్నోవేటివ్ ఒక మహిళలు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు సొంత కాళ్ళ మీద వాళ్ళ స్వశక్తితో వాళ్ళు ఎదుగుదల ఉంటేనే ఆ కుటుంబం బాగుపడుతుందన్న ఉద్దేశంతో అన్ని కార్యక్రమంలో భాగంగా ఉచిత కుట్టు మిషన్లు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని ఇప్పించి దాన్ని మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఎంటర్ప్రైజెస్ అవునా బిజినెస్ ఉమెన్స్ అవ్వాలన్నమాట. ఎంత చేస్తారు అంతే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ ఏదైనా సాధించే వాళ్ళు కూడా ఫస్ట్ అడుగులో స్టార్ట్ చేస్తారు. ఏదైనా ఎంత మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయి అసలు వర్క్ చేస్తారంటే కొల్లూరు మండలి పలానా వాళ్ళు చేస్తారన్న కింద తయారవ్వాలి. అందరూ చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమానికి మీరు అందరూ కూడా వచ్చినందుకు. ముఖ్యంగా వస్తే సరిపోదు. ఇప్పుడు మెయిన్ ఏమేంటి మన మహిళలందరూ కూడా తన సొంత కాలం మీద నిలబడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా తప్పకుండా అసలు ఈ శిక్షణకి ఎందుకు రావాలి అంటే మిమ్మల్ని అందరినీ ఫస్ట్ ఎలా చేశాము మిమ్మల్ని అందరినీ ఎంతోమంది మన మహిళలు ఎంతమంది ఉంటారు ఇవ్వాలి మనం అంటే ఒకసారి మన మహిళలు ఎంతమంది అసలు ఆడవాళ్ళు ఒక 18 సంవత్సరాలు ఉన్న 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఎంతమంది ఉంటారు? ఒక 15,000 మంది ఉంటారు అవునా. వాళ్ళల్లో అలాంటి సందర్భంలో 109 బీసీ కార్పొరేషన్ తరఫున బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి బీసీ కార్పొరేషన్లో బీసీలకి ఈబీసీ కింద ఉన్న ఎకనామికల్గా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయినా మన చౌదరీస్ అయినా రెడ్డిస్ అయినా బ్రాహ్మిన్స్ అయినా వైశ్యాస్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాపులకు సంబంధించి ఈ ముగ్గురి కేటగిరీలు మనం సెలెక్ట్ చేసి ఇక్కడికి 109 మందిని తీసుకురావడం జరిగింది. 15,000 మంది ఉన్న జనాలలో ఇన్నోవేటివ్గా నేర్చుకొని ఎంత యాక్టివ్గా ముందుకు వస్తారని మిమ్మల్ని మేము సెలెక్ట్ చేశాము. ఈ 109 కాకుండా మళ్ళీ మన గౌరవనీయులైన మన మినిస్టర్లు మన మంత్రివర్యులు మన కొండేపి నియోజకవర్గం సంబంధించిన మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి సారి ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువగా తీసుకోండి మన మహిళలు ఇంకా డెవలప్ అయితే బాగుంటుంది అని 109 టార్గెట్ ఇచ్చినారు. మేము 144కి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మండలంలో మేము మ్యాప్ చేశాము. మీరందరూ కూడా ఖచ్చితంగా కష్టపడాలి. మేమంతా మీరు అనుకోవచ్చు మేమంతా ఈ స్థాయిలో మీ ఎదురుగా ఈ స్థాయిలో డయాస్ మీద ఉన్నామంటే ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. మీరు కూడా ప్రతిరోజు ఈ ట్రైనింగ్ని టైట్ ఈజీగా తీసుకోవద్దు దయచేసి. ప్రతి ఒక్కరూ కష్టపడి ఇష్టంతో ఈ వర్క్ నేర్చుకోండి. ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మేడం గారిని శాల్వాతో సన్మానించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.